అందరికీ నమస్కారం. దక్షిణ భారత నైటింగేల్ చిత్రమ్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన సంస్కృతి తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మొదటి దశ పోటీలకు మీ అందరికీ స్వాగతం. కార్యక్రమంలో భాగంగా ఈరోజు న్యాయ నిర్ణేతగా విచ్చేసినటువంటి శ్రీమతి ఉన్నవ గాయత్రీదేవిని స్టేజ్ మీదకి రావాల్సిందో కోరుతున్నాం. మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య ప్లీజ్ వెల్కమ్ గాయత్రి. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. చిత్రగాన సమీరంలో అనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మొదటి దశలో 26 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. వీళ్ళల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించినటువంటి గాయకులు రెండో దశలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఆమె జన్మదినం రోజున 27వ తేదీన జరుగుతుంది. రెండవ దశ పోటీలు. ఈ మొదటి దశ పోటీలకు సంబంధించి చిత్రగారి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు న్యాయ నిర్ణేతగా విచ్చేసినటువంటి గాయత్రీదేవి ఆమె పాడినటువంటి ఒక పాటను పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆమె పాడబోతున్న పాట హృదయాంజలి చిత్రం నుంచి మానసవీణ మౌనస్వరాన. మానసవీణ మౌనస్వరాన చుమ్మని పాడే తొలి భూపాళం. మానసవీణ మౌనస్వరాన చుమ్మని పాడే తొలి భూపాళం. పచ్చదనాల పానుపు పైన అమ్మైని కొడుతుంటే పచ్చదనాల పానుపు పైన అమ్మైని లాజో కొడుతుంటే మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలి భూపాళం. విహరించాలి పువ్వుల ఒళ్ళో పులకించాలి పావురమల్లె పైకెగరాలి తొలకరి జల్లై దిగి రావాలి తారల పొదరింత రాతిరి మచిలి వేకువ వేణు వెంట నీలకు తరలి కొత్త స్వేచ్ఛ కందించాలి నా హృదయాంజలి. మానసవీణ మౌనస్వరాన చుమ్మని పాడే తొలి భూపాళం. Thank you.
తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకువెళ్ళి పేదరిక పాలకు ఇస్తానా హృదయాంజలి మానస వీణ మౌన స్వరాల జుమ్మని పాడే తొలి భూపాళం మానస వీణ మౌన స్వరాల జుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాల పానుపు పైన అమ్మై నీలా కొడుతుంటే పచ్చదనాల పానుపు పైన అమ్మై నీలా కొడుతుంటే మానస వీణ మౌన స్వరాల చుమ్మని పాడే తొలి భూపాళం ధన్యవాదాలు. కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి అభ్యర్థిని అపర్ణ. ఈమె పాడబోతున్న పాట మనసంతా నువ్వే చిత్రం నుంచి కిటకిట తలుపులు. అందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ. నేను అమీన్పూర్ నుంచి వచ్చాను. నేను పాడబోయే పాట కిటకిట తలుపులు. చిత్రం మనసంతా నువ్వే. సంగీతం ఆర్పి పట్నాయక్ గారు. పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. పాడింది చిత్రమ్మ గారు. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. రెండు కలిసే ఒకసారి ఎదురయ్యే వరమ ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం.
తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా వేదనంతా. ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా. ఈనాడినా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా. ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం. అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. రెండు కలిసే ఒకసారి ఎదురయ్యే వరమా. ప్రేమ 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 ప్రేమ. థ్యాంక్ యూ. కార్యక్రమంలో భాగంగా తర్వాత పాడబోతున్న అభ్యర్థిని జే చిత్రలేఖ. ఈ చిన్నారి పాడుతున్న పాట నేనున్నాను చిత్రం నుంచి వేణుమాధవ. అందరికీ నమస్కారం. నా పేరు చిత్రలేఖ. మా నాన్న పేరు జయచంద్ర, మా అమ్మ పేరు జయంతి. నేను పాడబోయే పాట వేణుమాధవ. మా గురువు గారి పేరు శ్రీలక్ష్మి. వేణుమాధవ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. శ్వాసలో నీలమై ఆ మోవిపై మౌనమై నిన్ను చేరని మాధవ. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ. వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా. తనున నిలున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచేయిందా. కృష్ణ నిన్ను చేరింది కష్టాక్షరిగా మారింది. ఎలా ఇంత పెన్నిధి విపుల తాను పొందింది. వేణుమాధవ నీ సన్నిధి. ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో.
చిరునవ్వులు కనబడక కను పాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా అల్లరిని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణు అణు తడబడగా తర్వాత వస్తున్న అభ్యర్థిని ఎన్ సురేఖారాణి. ఈమె పాడబోతున్న పాట 8 వసంతాలు చిత్రం నుంచి పరిచయమిలా. నా పేరు నండూరి సురేఖారాణి. నేను కుందన మ్యూజిక్ అకాడమీలో నేర్చుకుంటున్నాను క్లాసికల్ మ్యూజిక్. మా గురువు గారి పేరు సాలూరి సతీష్ గారు. మా నాన్నగారి పేరు నండూరి శ్రీధర్ రావు గారు. మా అమ్మ పేరు సుశీల. నేను ఇప్పుడు పాడబోయే పాట 8 వసంతాలు చిత్రంలోనిది. వనమాలి రాసిన గారు రచయిత. మ్యూజిక్ హేషం అబ్దుల్ వాహబ్ గారు. కనులకు తెలియని కలలను కంటున్నా, ఇది వరకెరుగని ఉదయము చూస్తున్నా. మంచు మేఘమేలా ఒక గాలివానలా మదిని తాకిలోన మాయేదో చేస్తున్నది. పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలలేలా తలపులనిలా నిలబడమెలా
థ్యాంక్ యూ. తర్వాత వస్తున్న అభ్యర్థి ఎస్ శశాంక్. ఈ బాబు పాడబోతున్న పాట నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి. వెరీ గుడ్. మౌనంగానే ఎదగమని. రాణి ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎగిన కొద్ది వదగమని అద్దమందులో ఉంది అబదయాలు కలిగిన చోటి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎగిన కొద్ది వదగమని అద్దమందులో ఉంది అబదయాలు కలిగిన చోటి. తెలుగు వినిపిస్తోంది, ఆకులన్నీ రాయిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎగిన కొద్ది వదగమని అడ్డమన్నులో ఉంది అబదయాలు కలిగిన చోటే. తెలుగు వినిపిస్తుంది, ఆకులన్నీ రాయిన చోటే కొత్త చిగురు కనిపిస్తోంది. దూరమెంతో ఉందని దిగులు పడుకునేస్తమా, దయచి చేతుదాలు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడుకునేస్తమా, బాధ వెంట నమ్ముల పంట ఉంటుందిగా. సాగర మదనం మనవగానే విషమే వచ్చింది, విసుడి చంద్రక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల నీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారిది రాజన వారి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎగిన కొద్ది వదగమని అద్దమందులో ఉంది. చెమటి నీరు చిన్నగా నుడిని రాత మార్చుకో, మార్చేలేదని గుర్తుంచుకో. పిడికి లేని పిడించగా తేని గీత మార్చుకో, మారిపోయి కదిలేదని గమనించుకో. దోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల్లి రాతను రాయాలి. మాధుర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, మాధుర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా.
కార్యక్రమంలో భాగంగా తర్వాత వస్తున్న అభ్యర్థిని ఆర్ మహితా రాయల్. ఈ చిన్నారి పాడబోతున్న పాట గీతాంజలి చిత్రం నుంచి ఒళ్ళంత జల్లంత కావాలిలే. అందరికీ నమస్కారం. నా పేరు మహిత, మా అమ్మగారి పేరు సునీత, మా నాన్నగారి పేరు ఆర్ సుజన్ కుమార్. ఈరోజు నేను పాడబోయే పాట జల్లంత కవ్వింత కావాలిలే, చిత్రం గీతాంజలి. మా గురువు గారి పేరు గాయత్రీదేవి గారు. జల్లంత కవ్వింత కావాలిలే, గొల్లంత పుల్లింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, గొల్లంత పుల్లింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు తొడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసుకొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే. వాగులు వంగలు గలగల చిలుకగా పిలిచిన గాలులు వానలు చిటపట చినుకులే చిలికిన మనసు ఆగదు. ఇదేమి ఎల్లరు తనువు దాగదు, అదేమి తాకిడు మూల దాటుకుంటూ మల్ల తేనె నొక్క ముందులాడి వెళ్ళడాయి కళ్ళు లేని దేవుడెందుకో మరి. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుల్లింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుల్లింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు తొడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసుకొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే. సందులు రంగులే నొసటిపై తిలకమే నిలపగా, తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా. వానదేవుడే కలాపి చల్లగా, వాయుదేవుడే ముఖేసి వెళ్ళగా. నీలికొండ గుండెలను ఊసులన్నీ తెలుసుకున్న కొన్న పాట గుర్తుకొచ్చే ఎవరి కోసమో. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుల్లింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుల్లింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు తొడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసుకొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా షీల్డ్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయమ్మా. కాకపోతే అది ఇప్పుడు కాదు, సెకండ్ లెవెల్ జరిగే రోజున గెస్ట్ చేతుల మీదుగా విన్నర్స్కి సపరేట్గా ఉంటాయి, పార్టిసిపేషన్స్కి సపరేట్గా ఉంటాయి. కాబట్టి సెకండ్ లెవెల్ జరిగే రోజు మాత్రమే పార్టిసిపేట్ చేసిన ప్రతి కంటెస్టెంట్ కూడా జ్ఞాపిక ప్రశంసాపత్రం రెండు కూడా గెస్ట్ చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వస్తున్న అభ్యర్థిని ఆర్ కృతి.
ఈ చిన్నారి పాడబోతున్న పాట అంతఃపురం చిత్రం నుంచి అసలేం గుర్తుకు రాదు. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ కృతి. మా అమ్మ పేరు వాణి. మా నాన్నగారి పేరు సతీష్. మా గురువు గారి పేరు సతీష్ సాలూరి. నేను కుందన సంగీత స్వరాలయంలో సంగీతం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను పాడబోయే పాట అస్సలేం గుర్తుకు రాదు. అస్సలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అస్సలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా? ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అస్సలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని, అల్లుకోమని గిల్లుకోమని చల్ల చల్లని గాలి, తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి. ఏకమయ్యే ఏకాంతం లోకమయ్యే వేళ, అహజంట పిరివేడికి మరిగింది వేళ. అస్సలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అస్సలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా? ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను
కాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. థ్యాంక్ యూ. తర్వాత పాడబోతున్న అభ్యర్థిని ఆర్ వాణి. ఈమె పాడబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం నుంచి ఏ చోట ఉన్నా. అందరికీ నమస్కారం. నా పేరు వాణి. నేను పాడబోయే పాట నువ్వే నువ్వే మూవీ నుంచి ఏ చోట ఉన్నా సాంగ్. మా గురువు గారి పేరు సతీష్ సాలూరి గారు. ఏ చోట ఉన్నా ఉన్నా, నీ వెంట లేనా లేనా లేనా. సముద్రము నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. ఏ చోట ఉన్నా నీ వెంట లేనా. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే. నీల వైపు చూసి నేరం చేసావని, నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని. గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని, తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని. ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం, ఇకనైనా చాలించమ్మా వేధించడం. చెలిమై కురిసే సిరి వెన్నెలవు క్షణమై కరిగే కలవా. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా.
తర్వాత పాడబోతున్న అభ్యర్థి KSVD ప్రసాద్. ఈయన పాడబోతున్న పాట రాజా చిత్రం నుంచి ఏదో ఒక రాగం. అందరికీ నమస్కారం అండి. నా పేరు KSVD ప్రసాద్. నేను ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు వెస్ట్ గోదావరి నుంచి వచ్చానండి. నేను పాడబోయే పాట రాజా చిత్రం నుంచి ఏదో ఒక రాగం. నా సంగీత ఈ విషయానికి స్ఫూర్తి మా అమ్మగారు సుబ్బరాజు గారు, మా నాన్నగారి పేరు వెంకటరమణ గారు. నేను సంగీతంలో డిప్లొమా ఇన్ వోకల్ కర్ణాటక మ్యూజిక్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశానండి. అంటే ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల కింద. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే. అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే. అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే, బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే. గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే. నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం, జామ పళ్ళనే దోచే తోట జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ధన్యవాదాలండి.
తర్వాత వస్తున్న అభ్యర్థి జి అరుణ్ కుమార్. ఈయన పాడబోతున్న పాట చంటి చిత్రం నుంచి జాబిలికి వెన్నెలకి. నా పేరు జి అరుణ్ కుమార్ అండి. నేను కాకినాడ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు చిన్నబ్బాయి, మా అమ్మగారి పేరు రాణి. నేను నాకు ఎలాంటి సంగీత పరిజ్ఞానం లేదు. గత 6 నెలలుగా కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మా గురువుగారి పేరు శ్రీ విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే, ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోవి చంటి పాడే జోలలోనే. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే. వేమనయ్య నా గురువే, వేలి ముద్ర నా చదువే, పాలబువ నా పలుకే, హాయి నిద్ర పాపలకే. వేమనయ్య నా గురువే, వేలి ముద్ర నా చదువే, పాలబువ నా పలుకే, హాయి నిద్ర పాపలకే. కూనలమ్మ నా పదమే, తేనె కన్న తీయనిదే, కోనలన్నీ పాడుకునే గువ్వ చిన్న పాట ఇదే. రాగములు తాళములు నాకసలే రావులే, పాడుకొను జ్ఞానమునే నా కొసగే దైవమే. ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోవే చంటి పాడే జోలలోనే. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే. థ్యాంక్ యూ. తర్వాత పాడబోతున్న అభ్యర్థిని ఎం సృజన కీర్తి. ఈమె పాడబోతున్న పాట నాలో ఉన్న ప్రేమ చిత్రం నుంచి వీచే చిరుగాలి. అందరికీ నమస్కారం. నా పేరు సృజన కీర్తి. నేను పాడబోయే పాట వీచే చిరుగాలి. మా గురుగారి పేరు సాలూరి సతీష్, మా అమ్మ పేరు జోష్న, మా నాన్న పేరు శ్రీశైలం. వీచే చిరుగాలి నడుగు పూచే విరికొమ్మ నడుగు నా
తర్వాత పాడబోతున్న అభ్యర్థిని ఎం ప్రజ్ఞశ్రీ. ఈ చిన్నారి పాడబోతున్న పాట పెళ్లిపీటల చిత్రం నుంచి జిల్ జిల్ అని మోగింది. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞశ్రీ. మా నాన్నగారి పేరు శ్రీశైలం. మా అమ్మ పేరు జోష్న. మా గురుగారి పేరు సారూరి సతీష్ గారు.